సాయి గోల్డ్ తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి మిగిలిన డబ్బును మీకే తిరిగివ్వబడును. 9505518885. హాయ్, వెల్కమ్ టు వ్యూ పాయింట్. ఎన్నికలు దగ్గర పడే కొద్దీ పవన్ కళ్యాణ్ మీద ఆరోపణలు, విమర్శనాస్త్రాలు సంధించడానికి అనేక కుట్రలు, కుతంత్రాలు వైసీపీ చేస్తుందని నేను మొదటి నుంచి చెప్తూనే ఉన్నా. అదే ఇవాళ మనం చూస్తూ ఉన్నాం. అందులో పోతిన మహేష్, ముద్రగడ, ఆ తర్వాత ఇప్పుడు తాజాగా మొన్నటి వీడియోలో దిలీప్ శంకర్ కూడా అలాగే జగన్మోహన్ రెడ్డిని పొగిడిన పరిస్థితి చూసాం మనం. రేపో మాపో ఒకవేళ పవన్ కళ్యాణ్ కూడా తిడతాడేమో మనకు తెలియదు. బట్ నేను చాలా హుందాగా ఒక వీడియో కూడా చేశా. సంయమనం పాటించండి, అతన్ని మనం అనవసరంగా నిందించకూడదు, కాస్త ఎమోషనల్ ఇంబ్యాలెన్స్తో ఉంటాడు కాబట్టి అని చెప్పాను. ఆ తర్వాత ఇప్పుడు మహాసేన రాజేష్ కూడా నిన్న చేసిన వీడియో ఏంటంటే, పవన్ కళ్యాణ్ గారిని ఓడించకపోతే ఈ రాష్ట్రానికి ప్రమాదం. అసలు ఇప్పుడు దాకా అధికారంలో లేడు ఆయన, ఒక్కసారి గెలవలేదు, ఆయన మీద నీకేంటే అంత కక్ష? సో వైసీపీ నుంచి నువ్వు ఎంత తీసుకొని ఈ వీడియో చేశావు? ఇవాళే కాదు, నేను చెప్తున్నా వినండి, అతను తెలుగుదేశం పార్టీ నుంచి కూడా బయటకు వెళ్ళటానికి సిద్ధంగా ఉన్నాడు. అతను కేఏ పాల్ పార్టీలో చేరి ఈ 4-5 రోజుల పాటు వరుసగా కూటమి మీద విమర్శలు చేయటానికి వైసీపీ నుంచి ఒప్పందం కుదిరింది. వైసీపీ వాళ్ళు ఎలాంటి వాళ్ళో మనందరికీ తెలుసు కదా. సో ఏదో ఒక రకంగా ముందు పవన్ కళ్యాణ్ అనే వ్యక్తిని దెబ్బ కొడితే, అతని క్యారెక్టర్ని దెబ్బ కొడితే, అతని పోకడలని, అతను చేసే చర్యల్ని దెబ్బ కొడితే ఆటోమేటిక్గా కూటమి బలహీనపడుతుందనేది వైసీపీ కుట్ర. అందులో భాగంగా ఈ మహాసేన రాజేష్ అనే అతన్ని కొన్నారు. ఇది క్లియర్ కట్. నేను చెప్తా అతను ఏమేమి మాట్లాడారు ఏంటనేది ఒక్కసారి మనం చూద్దాం. అతను అంటాడు, నాకు నేనుగా జన సైనికుడిగా ప్రకటించుకున్నాను, మీరెవరు నన్ను పిలవలేదు, కొన్ని వందల వీడియోలు చేశాను పవన్ కళ్యాణ్ కోసము, జనసేన పార్టీ ద్వారా చాలా నష్టపోయాను, చాలా అవమానాలకు గురయ్యాను. ఎవర్రా మీరంతా? అసలు ఆయన పిలవకుండా, ఆయన ఆహ్వానం లేకుండా, ఆయన ప్రమేయం లేకుండా ఆయన్ని మీరు పొగిడేసి వీడియోలు చేసేసుకొని మళ్ళీ ఇప్పుడేమో ఆయన్ని తిడుతూ మళ్ళీ వీడియోలు చేసి పవన్ కళ్యాణ్ వల్ల నేను అవమానపడ్డాను, జనసేన. అరే ఎవర్రా మీరంతా? ఆయన ప్రమేయం లేకుండా ఆయన గురించి మీరే మాట్లాడుకొని, ఆయన ప్రమేయం లేకుండా ఇప్పుడు ఆయన్ని మీరు తిట్టేస్తే జనమేమన్నా చెవుల్లో పూలు పెట్టుకుని ఉన్నారా? మహాసేన రాజేష్ చెప్పిందంతా వినేస్తారా? అరే బాబు, నీకు భగవంతుడు కాస్త మంచి వాగ్దాటి ఇచ్చాడు, చక్కగా కాస్త లాజిక్గా మాట్లాడే తెలివితేటలు ఇచ్చాడు, అంతే, అంతకుమించి ఏమీ లేదు మహాసేన రాజేష్ దగ్గర. సో దానికోసం కొంత వీడియోలు నువ్వు చేసినప్పుడు ఖచ్చితంగా ఆ వ్యూవర్షిప్ అనేది వస్తుంది. ఆ వ్యూవర్షిప్ చూసుకొని నువ్వేదో హీరోగా భావించడం అనేది అంతకంటే దౌర్భాగ్యం మరొకటి లేదు. ఎంత హీరోగా భావిస్తాడంటే అతనట ఓట్ని ప్రభావితం చేయగలిగే వ్యక్తట. ఎంత ఓటుని ప్రభావితం చేయగలిగే వ్యక్తి ఖచ్చితంగా ఎంతో కొంత నిన్ను గుడ్డిగా నమ్మేవాళ్ళు ఉంటారు కాబట్టి వాళ్ళు నువ్వు ప్రభావితం చేస్తావు, కానీ నేను చేయవు అని చెప్పట్లా. కానీ ఒకటి మనం గుర్తుపెట్టుకోవాలి, మహాసేన రాజేష్ గారు ఆయన అంటాడు 20 నుంచి 30 లక్షల ఓట్లు వైసీపీకి డ్యామేజ్ చేయగలిగిన శక్తివంతుడట. పవన్ కళ్యాణ్ ఓటు బ్యాంకు 2019లో 20 లక్షలట, అది ఇప్పుడు ఎస్సీ ఎస్టీ బీసీలు ఆయన దూరమయ్యారట, 15 లక్షలకు పడిపోయిందట. ఆఫ్టర్ ఆల్ 15 లక్షల ఓటు బ్యాంకు ఉన్న పవన్ కళ్యాణ్కి 21 సీట్లు ఇచ్చారు. నేనేమో 20 నుంచి 30 లక్షల ఓట్లను వైసీపీ నుంచి ప్రభావితం చేయగలిగి తెలుగుదేశం వైపు మళ్లించగలుగుతానని. వాటే కామెడీ బాస్! ఇంతకంటే కామెడీ ఏమన్నా ఉంటుందా? పవన్ కళ్యాణ్కి నీకేంటి ఆ పోలిక? మరి విచిత్రంగా, విడ్డూరంగా ఉంది. కాకపోతే నీ స్థాయి ఏంటి, నువ్వేంటి? సో ఇవాళ వైసీపీకి అమ్ముడు పోయావంటే నీ స్థాయి ఏంటో తెలుస్తుంది కదా. పవన్ కళ్యాణ్ స్థాయి ఏంటో తెలీదా? నువ్వు ఒక మీటింగ్ పెట్టి ఎంతమంది వస్తారు? మహా అంటే ఒక 200 మంది వస్తారేమో మహా అంటే నిన్ను అభిమానించేవాళ్ళు. సో నువ్వు దళిత్ అని చెప్పేసి ఒక ఎమోషనల్గా మాట్లాడుతుంటావు కాబట్టి ఆ ఎమోషనల్ దానికి అటాచ్ అయిన వాళ్ళు ఒక 200 మంది 300 మంది రావచ్చేమో. పవన్ కళ్యాణ్ రోడ్డు మీదకి వస్తే కొన్ని వేలు లక్షల మంది వస్తారు. ఆయనకి నీకు పోలిక నువ్వు పెట్టుకుంటావా? ఆయనకు 15 లక్షల ఓట్లు అంటే ఈయన 20 నుంచి 30 లక్షల ఓట్లను ప్రభావితం చేయగలుగుతారంట. కొంచెం అన్న ఆలోచించాలి కాస్త లాజిక్గా. తర్వాత ఏమంటాడు ఆయన, కనీసం పార్టీలోకి కూడా పిలవలేదు. ఎస్, నీలాంటి వాడిని ముందే ఆయన పసిగట్టాడు కాబట్టి నిన్ను పార్టీలోకి పిలవలేదు. మహాసైన్యంతో వస్తానన్నా ఆయన వద్దన్నారట. మహాసైన్యంతో వస్తానంటే ఎవరైనా వద్దనే వాళ్ళు ఉంటారా?
పవన్ కళ్యాణ్ గారు స్పందించలేదు, అందుకే నేను తెలుగుదేశం పార్టీలోకి వెళ్ళానని. ఏ ఎండకు ఆ గొడుగు పడతాడు ఈ వ్యక్తి. ఈ వ్యక్తి ఏమన్నాడు, మీ అందరికి గుర్తుంటుంది, మొత్తం సర్క్యులేట్ అయినాయి, మా దళితవాడల్లో జనసేన దళితులంతా నీ సొమ్మ, నీ ప్రాపర్టీనా? పవన్ కళ్యాణ్కి దళితుల్లో అగ్రభాగంలో ఫ్యాన్స్ ఉన్నారు. పవన్ కళ్యాణ్ అంటే ఇష్టపడే వాళ్ళు అనేక మంది దళితులు ఉన్నారు, క్రిస్టియన్లు ఉన్నారు, ముస్లింలు ఉన్నారు, కులాలకు మతాలకు అతీతంగా ఆయన్ని ప్రేమించే వాళ్ళు ఉన్నారు. సమాజం పట్ల అతనుకున్న చిత్తశుద్ధే అతన్ని అన్ని వర్గాలకు దగ్గర చేసింది మిస్టర్ మహాసేన రాజేష్. అయితే ఈయన అంటాడు, నేను మహాసైన్యంతో వస్తానంటే మిమ్మల్ని ముందే అతను పసిగట్టాడు, తెలుగుదేశం పార్టీ పసిగట్టలేదు కాబట్టి ఇవాళ మిమ్మల్ని ఆయన ముందే వద్దన్నాడు. చాలామందిని మీరు గమనించండి, ఆయన ఎవరైనా వ్యక్తి మీద ఒక నిర్ణయం తీసుకున్నాడంటే దానికి అర్థం పరమార్థం ఉంటుంది. అనవసరంగా పవన్ కళ్యాణ్ని మనం ఆయన ఏదో వీళ్ళని దూరం పెట్టాడు, దూరం పెట్టకుండా ఉండాల్సింది, ఆయన సేవలు వాడుకో. ఈవెన్ నేను కూడా ఒక దశలో అనుకున్నా, మహాసేన రాజేష్ బాగానే మాట్లాడతారు, వాణి వినిపిస్తాడు కదా, అతన్ని తీసుకొచ్చి పోసాని కృష్ణమురళి ఇలాంటి వాళ్ళు ఉంటారు కదా, అలాంటి వాళ్ళకి విసుగులిపితే బాగుంటుంది కదా, నోరేసుకుని పడిపోతూ ఉంటారు కదా అని నేను అనుకున్నా. అంటే ముళ్ళును ముళ్ళుతోనే తీయాలని బహుశా చంద్రబాబు అదే అనుకొని ఉంటారు, అందుకే ఆయన్ని, చంద్రబాబు కూడా తెలుసు, అందుకే ఆయన్ని తీసుకున్నారు. కానీ చంద్రబాబు చేసిన ఒకటి తప్పు ఏంటంటే ఆయన స్థాయికి ఆయనకి ఎమ్మెల్యే పదవిని ఆఫర్ చేయడం అనేది చాలా చాలా పెద్ద తప్పు. పి గన్నవరంలో అతను ఎమ్మెల్యేగా ప్రకటించాక మొత్తం హిందూ సంఘాలన్నీ కూడా అతని మీద మండిపడ్డాయి. క్రిస్టియన్స్ పట్ల కానీ ఇంకొక ముస్లిమ్స్ పట్ల కానీ హిందువులకు ద్వేషభావం ఉండదు, కానీ వ్యక్తులు కొంతమంది విద్వేషాలు రగిల్చే కొంతమంది మీద మాత్రమే, ఒక మహాసేన రాజేష్ కావచ్చు, ఒక అసదుద్దీన్ ఓవైసీ కావచ్చు, అక్బరుద్దీన్ ఓవైసీ కావచ్చు, ఇలాంటి వాళ్ళ పట్ల మాత్రమే కాస్త హిందువులకి మనోభావాలు దెబ్బతినేలా మాట్లాడతారు. కాబట్టి అలాంటి వాళ్ళని యాక్సెప్టెన్సీ ఉండదు. ఒక కార్పొరేషన్ చైర్మన్ పదవో లేదో ఇంకేదో ఇవ్వాల్సింది నామినేటెడ్ పదవులు, అలాంటిది పి గన్నవరంలో అనవసరంగా అతనికి సీట్ ఆఫర్ చేసి పెద్ద ఎత్తున ప్రజా వ్యతిరేకతను మూటగట్టుకున్నాడు చంద్రబాబు గారు. ఆ తర్వాత అది వద్దనుకున్న తర్వాత ఆ సీట్ని జనసేన పార్టీకి ఇవ్వటం జరిగింది. సో అదేదో పవన్ కళ్యాణ్ తప్పైనట్టు, పవన్ కళ్యాణ్ అతనేదో దూరం చేసినట్టు, అతను తొక్కేసినట్టు, ఎవరయ్యా మీరు కోన్కిస్క గొట్టం పవన్ కళ్యాణ్ గారి ముందు మీ మీద అంత కాన్సన్ట్రేషన్ చేయాల్సిన అవసరం ఉందా పవన్ కళ్యాణ్ గారికి? అరే ఆయన పనులు చాలా, నరేంద్ర మోదీ గారితోనే ఆయన సంప్రదింపులు జరిపి పార్టీని ఒక కూటమిగా కట్టిన వ్యక్తి. ఆఫ్టర్ ఆల్ మహాసేన రాజేష్ని మీద అసలు అంత కాన్సన్ట్రేషన్ చేయాల్సిన అవసరం ఉందంటారా పవన్ కళ్యాణ్ గారు? సో తనని తాను ఎక్కువగా ఊహించుకోవటం. ఒక కే పాల్ ఉన్నాడు కదా, ఇప్పుడు రేపు కే పాల్ పార్టీలోకి ఎందుకు వెళ్తున్నాడంటే కే పాల్ తనని తాను ఎలా ఊహించుకుంటాడు, ఇవాళ మహాసేన రాజేష్ అలా ఊహించుకుంటున్నాడు. ఇంకా అంటాడు అతను, పవన్ కళ్యాణ్ విమర్శించినందుకు టీడీపీ వద్దనుకుంటే, టీడీపీ ఏదైనా చర్యలు తీసుకుంటే, ఇలా మాట్లాడినందుకు టీడీపీ ఏదైనా చర్యలు తీసుకుంటే శిరసావహిస్తాను అంటున్నాడు. ఆయన ఉద్దేశమే అది. ఈ 4 రోజులు టీడీపీ ఎంత ఫాస్ట్గా అతని మీద చర్య తీసుకుంటే, టీడీపీ ఎంత ఫాస్ట్గా అతన్ని సస్పెండ్ చేస్తే అతను బయటికి వెళ్ళి ప్రశాంతంగా హ్యాపీగా వైసీపీ ఎజెండాలో భాగంగా కేపాల్ పార్టీలోకి వెళ్ళి ఈ కూటమిని విమర్శించవచ్చు అనేది అతని ఉద్దేశం. ఎస్సీ ఎస్టీ బీసీల మైనారిటీలకు ఏదో అన్యాయం జరిగిపోతుందని ఆయన చెప్పే ప్రయత్నం చేస్తున్నాడు అనమాట. సో ఈ కాక్ అండ్ బుల్ స్టోరీస్ వినే పరిస్థితిలో జనం లేరు మిస్టర్ మహాసేన రాజేష్. ఆ తర్వాత ఆయన ఏమంటాడు, అదే బయటపడిపోయాడు, అమలాపురం వదులుకొని పి గన్నవరం తీసుకుని జనసేన పార్టీ. సో పాపం శెట్టిబొత్తుల రాజాబాబు మీద కొంత ప్రేమ ప్రదర్శించాడు. ఇలా ఎందుకు, అదేదో పి గన్నవరం నాకు ఇచ్చుంటే అరే మహాసేన రాజేష్కి ఇవ్వండి అని పవన్ కళ్యాణ్ ఎందుకు చెప్పలేదు? ఇతను దుగ్ధంతా ఏంటంటే ఇతనికి పవన్ కళ్యాణ్ గారు ఆ పి గన్నవరం సీటు తీసుకున్నాడు అనేది ఇతని దుగ్ధ. అది పొత్తులో భాగంగా అనేక సీట్లు వదులుకోవాల్సి వచ్చింది. పెద్ద పెద్ద సీట్లు కందుల దుర్గేష్ గారు అక్కడ పోటీ చేయాల్సింది, ఆయన నిడదవోలుకు పంపించాల్సి వచ్చింది. అనేక మంది నిజాయితీగా పనిచేసేవాళ్ళు 2014 నుంచి ఇవాళ 10 ఏళ్ల పాటు నిజాయితీగా పవన్ కళ్యాణ్ వెంట నడిచిన వాళ్ళు అనేక మందికి సీట్లు కోల్పోయారు. ఇవాళ వాళ్ళందరూ నిబద్ధతతో పవన్ కళ్యాణ్ వెనక లేరా? ఇలాంటి వాడు నిన్నగాక మొన్న వచ్చాడు, పవన్ కళ్యాణ్ని అమ్మనాభూతులు తిట్టాడు, చంద్రబాబును అమ్మనాభూతులు తిట్టాడు, మళ్ళీ ఇతను వచ్చేసి పవన్ కళ్యాణ్ ముద్దులు పెట్టాడు. ఏ ఎండకా గొడుగు పడతాడు ఇతను? పవన్ కళ్యాణ్ ఫోటో వెనకబెట్టుకొని పవన్ కళ్యాణ్కి క్షమాపణలు చెప్పి ముద్దులు పెట్టి ఇంత యాక్షన్ డ్రామా నడిపాడు ఇతను. జగన్మోహన్ రెడ్డిని తిట్టాడు, మళ్ళీ ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి సంక ఎక్కుతున్నాడు. ఇక్కడ మనం ఆలోచించాల్సింది ఏంటంటే ఆయన ఇంకో కీలకమైన కామెంట్స్ చేశారు. జగన్మోహన్ రెడ్డి 4% ముస్లిం రిజర్వేషన్ మీద ఒక హీరో కామెంట్ చేశాడట.
జగన్మోహన్ రెడ్డి మీద ఇతని వెర్షన్ ఎలా మారిందో ఆలోచించండి. జగను 4% ముస్లిం రిజర్వేషన్కి సంబంధించి బీజేపీ తీసేస్తానంటే దాని మీద ఒక హీరో స్టేట్మెంట్ ఇచ్చాడట, ఎట్టి పరిస్థితుల్లో పోనివ్వనన్నాయంట. అలాగే చంద్రబాబు కూడా దీని మీద మాట్లాడాడట. కానీ పవన్ కళ్యాణ్ చంద్రబాబు మాట్లాడితే పవన్ కళ్యాణ్ మాట్లాడితే ఒకటి కాదా? కూటమి నిర్ణయం అయ్యేది. ఆ మాత్రం బుర్ర లేదా నీకు? అది కూటమి నిర్ణయం. తర్వాత ఇతను ఏమంటాడంటే సిబిఎన్ హయాంలో ఎస్సీ ఎస్టీ బీసీలు తమ కాళ్ళ మీద తాము నిలబడగలిగేలా చంద్రబాబు నాయుడు చేశాడు. ఆ తర్వాత చెప్పుకోవాల్సింది జగన్మోహన్ రెడ్డి మీదే, అంతే తప్ప పవన్ కళ్యాణ్కి ఇందులో ప్లేస్. పవన్ కళ్యాణ్ అధికారంలోకి రాలేదు కదా మహాసేన్ రాజేష్, పవన్ కళ్యాణ్ అధికారంలోకి రాలేదు కదా. అలాంటప్పుడు నువ్వు పవన్ కళ్యాణ్ ఎట్లా అసెస్ చేస్తావు? చంద్రబాబు అయితే నిలబడ్డాడు, ఆ తర్వాత జగన్మోహన్ రెడ్డి గురించి చెప్పుకోవచ్చు అని చెప్పి మళ్ళీ జగన్మోహన్ రెడ్డిని ఇవాళ మళ్ళీ నెత్తికెత్తుకునే పని చేశాడు. ఇంకో మాట ఏమన్నాడంటే సుబ్రహ్మణ్యం అనే వ్యక్తిని చంపి, ఒక దళితుడిని చంపి డోర్ డెలివరీ చేశాడని చెప్పి ఇతనే అనేక వీడియోలు చేస్తే ఇవాళ అంటాడు దానికి జగన్మోహన్ రెడ్డి కారణం కాదు కదా. అతను ఎవరో చేసిన తప్పుకి జగన్ ఎలా అంటాం? ఆ తర్వాత ఇంకో మాట అంటే డాక్టర్ సుధాకర్ మరణానికి జగన్మోహన్ రెడ్డిని ఎట్లా అంటాం? అది వేరే వాళ్ళు చేసిన పని కదా. అలాగే శిరోమండనం కేసుకు సంబంధించి మాట్లాడుతున్నాం, అది చేసిన పని కాదు కదా, ఆయన ఎలా అంటాం అని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారిని వెనకేసుకునే వచ్చే ప్రయత్నం స్పష్టంగా కనపడుతోంది. సో మొత్తం మీద అసెంబ్లీకి రాకుండా ఆయన్ని తొక్కిపడేశారన్న ఒక దుగ్ధతోటి ఒక చంద్రబాబు నాయుడు మీద కావచ్చు, అలాగే పవన్ కళ్యాణ్ మీద కావచ్చు, ఆ దుగ్ధతోటి ఇవాళ వైసీపీ నుంచి ముట్టిన డబ్బులతోటి వైసీపీ జనసేన మహాసేన రాజేష్ మాట్లాడుతూ ఉన్నారు. ఆయన ఇంకో మాట అంటున్నాడు, 144 సీట్లలో అంటే వాళ్ళోళ్ళు అంటున్నారంటే 144 సీట్లలో సైకిల్ గుర్తుకే ఓటేస్తాం, కానీ 21 సీట్లలో జనసేన ఓటేయలేము, గ్లాసు మీద కాకుండా ఫ్యాన్ మీద వేస్తామని మా వాళ్ళు అంటున్నారు. నేను నచ్చజెప్పే పరిస్థితుల్లో కూడా ఎంతమంది ఉన్నారా నీ వెనక? 25 మంది ఉన్నారా? 30 మంది ఉన్నారా? వెయ్యండి అయ్యా, ఫ్యాన్ గుర్తుకు వేయండి, పెద్ద పోయేదేముంది? నీలాంటోనే నమ్ముకొని నట్టేట మునగడం తప్ప ఇంకేం లేదు. ఒక్కటి చెప్తున్నా, గుర్తుపెట్టుకోండి మిత్రులారా, మహాసేన రాజేష్ వెనక తిరిగే మిత్రులారా గుర్తుపెట్టుకోండి. మీకేం అతను ఇస్తున్నాడో నాకు తెలియదు, కానీ అతను మాత్రం ఒక బ్లాక్ మెయిలర్. అతను మాత్రం డబ్బు ఎక్కడుంటే అక్కడికి వెళ్తాడు. అతనికి విలువలు లేవు, కేవలం మాటకారి మాత్రమే. అతనికి కించిత్ కూడా విలువలు లేవు. విలువలు లేని వ్యక్తి వెనక మీరు నడవడం ఎంతవరకు కరెక్టో ఆలోచించుకోండి. విలువలు లేవు, నిబద్ధత లేదు, క్రమశిక్షణ లేదు, నోటికి ఏది పడితే అది మాట్లాడడం, ఏదనిపిస్తే అది చేయడం, డబ్బుకి అమ్ముడుపోవడం, ఇదొక్కటే అతనికి తెలిసింది. కాబట్టి అతని వెనక నడిచేవాళ్ళు కూడా ఆలోచించాల్సిన అవసరం ఉంది. అతను వీడియో చేస్తే దాదాపు 1,00,000 మంది చూశారు. నిన్న నేను చూసేటప్పుడు 1,00,000 మంది చూశారు. దాదాపు 5,000 మంది కామెంట్లు పెట్టారు. 5,000 కామెంట్లలో ఒక్కటంటే ఒక్కటి కూడా అతన్ని సమర్థిస్తూ కామెంట్ లేదంటే నమ్మండి. బహుశా 1-6 ఉండొచ్చేమో, కానీ 5,000 దాంట్లో దాదాపు 100% అతన్ని విమర్శిస్తూనే కామెంట్స్. కాబట్టి మహాసేన రాజేష్ని సమాజం యాక్సెప్ట్ చేయట్లా, ఈవెన్ దళిత సమాజం యాక్సెప్ట్ చేయట్లా. దళిత కార్డు పెట్టుకుని అతను చేసే దురాగతాలు చాలా ఉన్నాయి. మీరు దయచేసి మహాసేన రాజేష్ గురించి ఎవరైనా మాట్లాడే వాళ్ళు ఉంటే నా ఛానల్కి రండి, నేను అవకాశం ఇస్తాను, మాట్లాడండి. మహాసేన రాజేష్ గురించి ఫోన్లో స్పందించాలంటే కూడా ఫోన్లో స్పందించండి, మహాసేన రాజేష్ గురించి మాట్లాడండి. లేకపోతే మొత్తంగా జబర్దస్త్ టీములు, సీరియల్ టీములు ఇవన్నీ వస్తున్నాయి పిఠాపురంకి అని చెప్పి ఎద్దేవా చేస్తున్నాడు. వాళ్ళందరూ ప్రేమతో వస్తున్నారు రా బాబు, నీలాగా డబ్బులు కాశపడో లేకపోతే డబ్బులు కక్కుర్తిపడో బ్లాక్మెయిల్ చేయటానికి రావట్లా. వాళ్ళందరూ ప్రేమతో వస్తున్నాడు. పవన్ కళ్యాణ్కి ఏంటే ఏమంటారు, మన ఈ మహాయజ్ఞాల్లో ఒక సమిధులు అవ్వడానికి, లేదంటే ఒక ఉడతా భక్తి సాయం చేయడానికి వాళ్ళందరూ వస్తున్నారు. దాన్ని అప్రిషియేట్ చేయాలి, కానీ దాన్ని కూడా తప్పుగా మాట్లాడడం అనేది నీకే చెల్లింది. ఓవరాల్గా నేను ఒకటే చెప్పదలుచుకున్నానండి, పవన్ కళ్యాణ్ గారు ఏం చేసినా ఆయన ఆలోచించే చేస్తారు. ఇలాంటి వాళ్ళని ప్రోత్సహించడం అనేది ఆయన ముందుగానే చేయలేదు కాబట్టి సరిపోయింది. ఇదే వ్యక్తిని పవన్ కళ్యాణ్ పార్టీలోకి తీసుకొని మళ్ళీ ఇలాగ ఎక్కడైనా ఆయనకి వీళ్ళు అడిగినవన్నీ చేయాలా. ఎప్పుడు వీళ్ళని సంతృప్తి పరచకపోయినా వెంటనే వీళ్ళు మళ్ళీ ఈ రకమైన నిరసన గళం వినిపించి వెన్నుపోటు పొడిచే రకాలు వీళ్ళంతా. సో ఓవరాల్గా మీకు ఒక్కటే అర్థం కావాలి, అతను కేఏ పాల్ పార్టీలోకి వెళ్తున్నాడు. మరి మీరు అందరికీ అనుకోవచ్చు, మరి జగన్మోహన్ రెడ్డి దగ్గర డబ్బు తీసుకున్నాడు కదా, కేఏ పాల్ పార్టీలోకి ఎందుకు వెళ్తున్నాడు, జగన్ ఇటువైపు వైసీపీలోని చేరొచ్చు కదా అని నేను చెప్పాను కదా. ముద్రగడ విషయంలో చేసిన తప్పు ఇవాళ కేఏ పాల్ అంటే మహాసేన రాజేష్ విషయంలో చేయకూడదని జగన్మోహన్ రెడ్డి భావిస్తుండొచ్చు. ఎందుకంటే ముద్రగడని నేరుగా పార్టీలోకి తీసుకోవటం వల్ల అది నష్టం జరిగింది. అదే కానీ ముద్రగడని ఒక న్యూట్రల్ వ్యక్తిగా ఆడ పెట్టి పవన్ కళ్యాణ్ విమర్శించుంటే ఎంతో కొంత ప్రభావం ఉండేది.
కానీ నేరుగా పార్టీలోకి తీసుకోవటం వల్ల ముద్రగడ జీరో అయ్యాడు. జీరో కాదు, ఇంకా మైనస్ అయ్యాడు వైసీపీకి అని చెప్పాలి. ఇవాళ కూడా వైసీపీ వ్యూహంలో భాగంగానే వైసీపీ దగ్గర డబ్బులు తీసుకునే మహాసేన రాజేష్ ఇలా మాట్లాడుతున్నప్పటికీ ప్రస్తుతానికి అతన్ని కేఏ పాల్ పార్టీలో చేర్చారు. కేఏ పార్టీలో చేరి అతను ఎస్సీ ఎస్టీ బీసీల తరపున కొన్ని ఆరోపణలు విమర్శలు చేయదలుచుకున్నాడు. బట్ నేను ఒకటి చెప్తున్నా, మీ అందరే అతను పెద్దోడిని చేశారు కాబట్టి దయచేసి అందరూ అన్సబ్స్క్రైబ్ చేయండి, అతని వీడియోని ఇగ్నోర్ చేయండి, అతన్ని పట్టించుకోవద్దు. అతన్ని ఇగ్నోర్ చేయడం కంటే మించిన శిక్ష మరొకటి లేదు. ప్లీజ్ ఇగ్నోర్ హిమ్, అంతే. సో ఎవరైనా పవన్ కళ్యాణ్ అభిమానించే వాళ్ళు మొత్తం ఆల్మోస్ట్ అందరూ కూడా నేను క్రిస్టియన్ని అయినా నేను పవన్ కళ్యాణ్కి ఓటేస్తా, నేను దళితుని నేను పవన్ కళ్యాణ్కి ఓటేస్తా, నేను ముస్లింని నేను పవన్ కళ్యాణ్కి ఓటేస్తాను అనే కామెంట్లు కింద చదువుకోండి కావాలంటే. కాబట్టి ఇలాంటి వాళ్ళు వస్తూ ఉంటారు పోతూ ఉంటారు. బాస్, పవన్ కళ్యాణ్ అనేవాడు సమాజానికి అవసరం, సమాజానికి పవన్ కళ్యాణ్ అవసరం. కాబట్టి మనందరి బాధ్యత ఏంటి? పవన్ కళ్యాణ్ అనే వ్యక్తిని ఈసారి ఖచ్చితంగా ఆయన గెలిపించుకోవాల్సిన అవసరం ఉంది. అది కేవలం పవన్ కళ్యాణ్ గురించి కాదు, మళ్ళీ చెప్తున్న సమాజం కోసం, మన భవిష్యత్తు కోసం.